కార్డ్ ఫ్యామిలీ ఇక్కడ ఉద్యోగం అక్కడ 4 రోజులు ఆలస్యమైతే బాగుంటుందని అనుకున్నా అనివార్యంగా కదలాల్సి వచ్చింది. తప్పేముందని కొత్త చోట అలవాటు పడదాం అనుకుంటే ఉండేందుకు ఇల్లు దొరకడమే కష్టమైపోయింది. పిల్లల చదువు అలా అయ్యేదాకా సింగిల్ గా లాక్కొద్దామనుకున్న ఉద్యోగులకు ఊహించని అనుభవాలు ఎదురవుతున్నాయి. అక్కడ ఎన్నో ఏళ్ల పాటు అలవాటైన నగరాన్ని వదిలి మరో చోటకి వెళ్లాల్సి వచ్చినందుకు మొన్నటిదాకా బాధ. తట్టాబుట్టా సర్దుకున్నప్పుడు ఇక్కడున్నంత సౌలభ్యం అక్కడ ఉంటుందా అన్న అనుమానం. ఉద్యోగం అన్నాక తప్పేదేముంది, ఎక్కడైనా చేయాల్సిందేనని మనసు దిటవు చేసుకుని కొలువున్న చోటికి చేరుకున్నాక విచిత్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏపీ ఉద్యోగులు. కొత్త సచివాలయంలో విధులు నిర్వహించేందుకు వచ్చిన ఉద్యోగులకు ఎక్కడుండాలనేది పెద్ద సమస్యలా కనిపిస్తోంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచే పూర్తిస్థాయి పరిపాలన అందించడమే కాకుండా ఇక్కడే నివాసాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచనలు చేస్తుంటే ఇళ్లు దొరక్క ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇళ్లు దొరకకపోవడానికి కారణం ఇళ్లు లేక కాదు, అద్దెలు కట్టలేక కాదు, వీళ్లదో వెరైటీ ప్రాబ్లం. అమరావతి నుంచి పూర్తిస్థాయి పరిపాలన చేపట్టే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నెమ్మదిగా కొలుక్కు వచ్చాయి. సచివాలయ ఉద్యోగులు ఒక్కొక్కరిగా తరలి వస్తున్నారు. కొత్త వాతావరణానికి అలవాటు పడుతూ సీట్లలో కుదురుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నుంచి తరలి వచ్చిన ఉద్యోగుల్ని నివాస సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతో చెప్పిన సమయానికి కొత్త సచివాలయంలో విధులు నిర్వర్తించడానికి రావడమే కాకుండా ఇక్కడే వసతి కూడా ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో వెలగపూడి సమీపంలోని గ్రామాల్లో ఇళ్లవేటలో పడ్డారు ఉద్యోగులు. అయితే ఇళ్లవేటకు వెళ్లిన ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారట గృహ యజమానులు. ఒంటరిగా ఉండేవారికి గాని, 4-5 కలిసి ఉంటామని చెప్పే ఉద్యోగులకు కానీ ఇళ్లని అద్దెకిచ్చేందుకు కొందరు ఆసక్తి చూపించడం లేదంటున్నారు. కుటుంబాలతో సహా వస్తేనే ఇళ్లని అద్దెకిస్తామని మొహం మీదే చెప్పేస్తున్నారట. దీంతో కొందరు ఉద్యోగులు ఖిన్నులవుతున్నారు. పెళ్లయ్యి పిల్లలున్నా కొన్నాళ్ల పాటు బ్యాచిలర్ జీవితమే గడపాల్సి ఉంటుందనేది ఉద్యోగులు చెప్తున్న మాట. అకాడమిక్ ఇయర్ మధ్యలో కుటుంబాలతో సహా వచ్చేయటం కుదరదని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులమయ్యుండి అద్దె ఇళ్ల కోసం అగచాట్లు పడాల్సి వస్తుందని అనుకోలేదని కొందరు తెగ ఫీల్ అయిపోతున్నారు. పెళ్లి కాకముందు అద్దె ఇళ్ల విషయంలో ఈ తరహా ఇబ్బంది పడ్డామని, విభజన పుణ్యమాని మళ్లీ ఒకప్పటి బ్యాచిలర్ లైఫ్ కష్టాలు మళ్లీ చవిచూస్తున్నామని చమత్కరిస్తున్నారు కొందరు ఉద్యోగులు. ఇళ్లవేట అనుభవాలతో పనిలో పనిగా కొందరు ఉద్యోగులు ప్రభుత్వానికి ఓ ప్రపోజల్ పెట్టుకుంటున్నారట. మహిళా ఉద్యోగులకు ఉచితంగా వసతి కల్పించినట్లే పరిస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వం తమకు కూడా ఉచిత వసతి కల్పించాలని కోరుతున్నారు.